అందరికీ నమస్కారం. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఇప్పుడు భారతి వాళ్ళు అమ్మ మాట్లాడతారు. నమస్కారం. హాస్పిటల్ రావాలని ఫస్ట్ కావాలి తీసుకుపోయాను. నా కోడలు అక్కడ 3 నెలలు తిరిగాను. ఏమి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఆమెకి? పెళ్లి అయ్యి 2 సంవత్సరం, 3వ సంవత్సరం. నాకు 4 పిల్లకాయలు, 2 ఆడపిల్లకాయలు. పెళ్లి అయితే ఏ హాస్పిటల్ నేను వెళ్ళలా. వాళ్ళు పెళ్లి అయిన వెంటనే ప్రెగ్నెంట్ నిలిచింది. తర్వాత నా కొడుకు పెళ్లి చేసినప్పుడు 2 సంవత్సరం వెళ్ళిపోయింది. 3వ సంవత్సరం 6 నెలలు ఏమో జరిగింది. తర్వాత నేను మాది కావల దగ్గర, మా ఊరు కావల తీసుకెళ్ళాను. అక్కడ 3 నెలలు తిరిగాను. ఏమి రెకమెండేషన్ ఇవ్వలా. మళ్ళీ ఆగిపోయాను. 2 నెలలు ఆగిపోయి మళ్ళీ ఏ హాస్పిటల్ నాకేం తెలియదు. మేము తిరగలా, నాకు తెలియదు అసలు. మా నెల్లూరులో మా ఊరు నుంచి మా మరిది కావాలా. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి చేరుంటే ఆ అబ్బాయిని ఫోన్ చేసి అడిగాము ఏ హాస్పిటల్కి వెళ్ళాలో. మాకైతే తెలియదు ఎక్కడికి వెళ్ళాలంటే. మేడం పేరు, సార్ పేరు చెప్పారు. నేను ఫస్ట్ రాలా, మా ఆయన వచ్చాడు ఇద్దరిని తీసుకుని. ఆయన వచ్చిన తర్వాత 2వసారి నేను వచ్చాను. అసలు 2వసారి ఇక్కడ వచ్చినప్పుడు ఎలా చెప్పారు మేడం, అసలు సార్ అయితే సార్ మాట్లాడి మన తండ్రులు కూడా, తండ్రి తల్లి కూడా అలా ఆదరించరు, మాట్లాడు. అసలు సార్ మాట ఎక్కడైనా కూడా నేను ఏ రోజైనా కూడా నేను చెప్పుకుంటా. అలా నన్ను ఆదరించారు. నీకు పిల్లలు కావాలని, నీకు కోడాలి, నాకు సార్ నాకు కావాలి. సరే మా హాస్పిటల్ మీద మీకు నమ్మకం ఉందంటే ఉంది. వాళ్ళు సారు మేడం సిస్టర్ చెప్పినప్పుడంతా మేము ప్రతిరోజు ఒక్కరోజు కూడా మేము మిస్ కాల. ప్రతిరోజు వాళ్ళు చెప్పినప్పుడంతా మేము జాయిన్ అవుతున్నాం. 2 పరీక్ష కూడా చేశారు మా కోడలికి. తర్వాత 3 నెలలు జరిగిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంది ఆ మేడం చెప్పింది 6 నెలల దాకా మీరు వదిలేయండి అన్నది. ఇంకా 3 నెలల దాకా నాకు ఒక ఆలోచన వచ్చింది. పోతుంటే కూడా అట్ట బిడ్డలో పుట్టరట్టుంది అని మళ్ళీ 3వ నెల సార్ దగ్గర ఆ సార్ దగ్గర ఏడ్చేసాను. నాకైతే మనవడు కానీ మనవడు కావాలి, నాకు కావాలి, ఖచ్చితంగా నాకు కావాలి. అసలు ఏడ్చారు సార్. నన్ను ఎంత ఓదార్చాడు అప్పుడే సార్. అసలు చెప్పలేను అంత ఆనందం. ఒక బిడ్డలాగా, అమ్మా నీకు పుడతాడు మనవడు, నన్ను తీసుకుపోతావు అని నన్ను ఓదార్చాడు. మళ్ళీ ఒక నమ్మకం వచ్చేసింది నాకు. మళ్ళీ 3 నెలలు జరిగిన తర్వాత మళ్ళీ నా కోడలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నా కోడల్ని నా కూతురులాగా మేమే చూసుకున్నాం. ఫస్ట్ కాను ఎన్ని డబ్బులు ఎంత అయినా కూడా నేనే మా ఆయన కూడా రాలి. ఫస్ట్ వచ్చింది ఒక్కటే, నేనే తిరిగి మా కోడల్ని తీసుకొచ్చింది. వాళ్ళు చెప్పిందంతా మా కోడలు పాటించింది. ఈడలు కానీ, తినే ఆహారం కానీ, పండులు కానీ ఏది చెప్పారో అన్నీ నా కోడలు పాటించింది. కానీ ఒక్కటే, నా కోడలు నేనే సపోర్ట్ మా ఇంట్లో. నేను తల్లిగా నేను ఆదరించాను. ఆమె బాధపడినప్పుడు కూడా నేను, అమ్మా నీకు పుడతారులే, నువ్వు భయపడపాక, నేను దేవుడున్నాడు, మేడం సార్ ఉన్నారు, నువ్వు భయపడేది ఏం లేదు. ఒకసారి అట్టే కూర్చుని బాధపడతా ఉంది. ఎందుకమ్మా బాధపడి, సార్ చెప్పారు కదా నీకు పుడతారు అని. మళ్ళీ నా కోడలు ఓదార్చేది నేనే సపోర్ట్. నా కోడలు నేనే అండగా నిలబడ్డాను. మా ఆయన కాదు అని, నా కొడుకు కాదు కానీ నేనే అసలు ఒక ఇదిగా నేను నిలబడ్డాను. నా కోడలు ఈ రోజు ఉన్నానంటే అది మేడము సార్ దయ వల్ల మేము నిలబడి ఇప్పుడు నిన్న తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి నోట్లో బిడ్డనేస్తారు, మామూలు కానుపు. ప్రతి సిస్టర్లు కానీ, సారు కానీ, మేడం చెప్పిందంటే అది కంటిన్యూ జరిగిపోవాల్సిందే, ఇంకా తిరిగి లేదు. అసలు మేడం చెప్పింది జరిగిద్ది అది. అసలు నేను 5:30 వాడికి వచ్చాము. 9:30 అంతా కానిపోయిపోయింది. మగపిల్లాడు చక్కగా ఉన్నాడు. నువ్వు ఎందుకు నీకు కోడలికి అండగా నిలబడాలి అనుకున్నావు? కోడలు నా బిడ్డలాగా నిలబడ్డాను. నాకు ఒక మనవడు కానీ ఒక మనవడు కావాలి. కరెక్టే. కానీ ఆమె బాధపడినప్పుడు ఎందుకు ఓదార్చాలి అని అనిపించేది? ఎందుకంటే మామూలుగా అత్తగారంటే వాళ్ళ అమ్మ వాళ్ళతోనే క్లోజ్ గా ఉంటుంది. అసలు వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాన్న, నేనంటే అంత ఇష్టం ఆమెకి.
ఆమెకి ఎందుకని నువ్వంటే ఇష్టం? అంటే మాకు నేను చూసే దానిలో చేసే దానిలో నేను పక్కన పెట్టుకుని వాదాస్తాను. నేను ఇప్పుడైనా కూడా వాళ్ళ తల్లి వచ్చినా కూడా నేనే అదే నేను ఇప్పటి వరకు మీరే అమ్మ అని అనుకుంటున్నా. ఎవరు ఇక్కడ వచ్చినప్పుడు మీ అమ్మ అని అంటే మా అమ్మ కాదు మా అత్త అనేది. అంతే. అసలు ఒక్కరోజు కూడా మేడం గాని సార్ గాని వాళ్ళ అమ్మన సోళ్ళు వాళ్ళ నాన్న సోళ్ళు నేనే. ప్రతిరోజు ఎప్పుడు వచ్చినా కూడా నేనే. మా ఆయన కూడా తిరగల, నేనే తిరిగాను. నా కోడలు నేనే అండగా నిలబడ్డాను. ఏంటంటే అది ఒక బిడ్డ, నాకు 2 ఆడపిల్లకాలు నా ఇంట్లో వచ్చిన అది కూడా ఒక బిడ్డ కదా. అసలు ఈ హాస్పిటల్ అయితే అంత ఇదిగా ఉంది. సార్ అయితే అసలు చెప్పలేను ఇంక. సార్ ఇదే నాకు చదువు రాదు, నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నా. అసలు సార్ నిలబడి నన్ను ఆదర్శ బిడ్డ తీసుకున్నానంటే మేడము సారే. ఏం చూసావు నువ్వు? ఏం మాట చెప్పేవాడు సార్ నీకు? సార్ చెప్పిన మాటలు ఇంకా మనం అలా ఓదార్చాడు సార్. ఏమని? నీకు పుడతారు, నీకు మనల్ని తీసుకుపోతావి హాస్పిటల్ అన్న ఒకే మాట. ఓకే.